జిల్లా చెన్నూరులో అక్రమ ఇసుక దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెల్లవారుజామున పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్స్ ను పట్టుకున్నారు. 3 ట్రాక్టర్ యాజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దేవేంద్రరావు వెల్లడించారు. మాకు తెల్లవారుజామున 3 గంటలకు 3 ఇసుక ట్రాక్టర్లు గోదావరి నుంచి యాస్నాథ్కు తీసుకొస్తుండగా అక్రమంగా తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు వెరిఫై చేయడం వల్ల తెలిసింది. అది దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి అధికారుల నుంచి, మైనింగ్ వాళ్ళ నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, లేకుంటే పంచాయతీ అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక పత్రాలు, ధ్రువపత్రాలు లేవు ఇష్యూ చేసినట్టుగా. దాంతో వాటిని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 3 ట్రాక్టర్లను కూడా సంబంధించిన బెల్లంకొండ మల్లయ్య, నూశెట్టి సీను, తర్వాత దడ రాజన్న, ఈ 3 కూడా ఆసనాలకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్. వీటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది. వీళ్ళు కనుక ఒకసారి రికార్డు చెక్ చేస్తాం. గతంలో కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే రెండోసారి కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే మైనింగ్ వాళ్ళకి పంపించేసి ఫైన్ డబుల్ అధిక మొత్తం వేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ గతంలో ఏమన్నా కేసులలో ఉన్నారా లేదా అనేది ఒకసారి రికార్డు చెక్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విలేజ్